సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో జరిగిన మూవీ న్యూస్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో సండే మార్నింగ్ టు ట్యూస్డే ఈవినింగ్ వరకు 3 డేస్లో జరిగిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సాడ్ న్యూస్. మార్షల్ ఆర్ట్స్ అండ్ ఆర్చరీలో మాస్టర్ అయిన షిహాన్ హుస్సేన్ గారు రీసెంట్గా లుకేమియా వలన మరణించారు. ఆయన 3000 మందికి పైన కరాటే నేర్పించి బ్లాక్ బెల్ట్ కూడా ఇప్పించారు. అతని దగ్గర పవన్ కళ్యాణ్ గారు కూడా కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ తీసుకున్నారు. అతను చనిపోయిన 4 రోజుల ముందు కళ్యాణ్ గిరికి ఈ విషయం తెలిసి చెన్నైలో ఉన్న తన ఫ్రెండ్స్తో మాట్లాడి ట్రీట్మెంట్ కోసం ఫారెన్ పంపించాలనుకున్నారు. దానికోసం అరేంజ్మెంట్ చేసే లోపే పాపం సడన్ గా చనిపోయారు ఆయన. వీలుంటే కళ్యాణ్ గారు పోస్ట్ చేసిన ఈ న్యూస్ చదవండి. అండ్ మై డీప్ కండోలెన్సెస్ టు షిహాన్ హుస్సేన్ గారి ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఇన్ పీస్. ఇంకా మూవీ న్యూస్లోకి వెళ్ళిపోతే, జీతూ జోసెఫ్ దృశ్యం ఫ్రాంచైజీ నుంచి లాస్ట్ పార్ట్కి సంబంధించి రైటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. దీని మలయాళం వెర్షన్తో పాటు తెలుగు రీమేక్ కూడా సైమల్టేనియస్ గా స్టార్ట్ చేస్తారని సెన్సేషనల్ బజ్ వినపడుతుంది. ఇవి రెండు ఒకే రోజు కనుక రిలీజ్ అయితే మాత్రం భలే ఉంటుంది. అయితే బాడీ బూడి చేశాడు, బూడిది ఇచ్చేశాడు. ఇంకా తోడుపడి తీయడానికి లీడ్ ఎక్కడ దొరికిందో వీళ్ళకి. బట్ ఏం చేసినా పర్లేదు కానీ ఫ్రాంచైజీ పేరు మాత్రం పోగొట్టకూడదు. నెక్స్ట్ న్యూస్ వచ్చి, రవితేజ గారితో అనౌన్స్ చేసిన గోపిచంద్ మలిని అనే ప్రాజెక్టు బాలీవుడ్ సన్నీ డియోల్ చేతికి వెళ్ళింది. అదే లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయిన జాట్ మూవీ. ట్రైలర్ చూస్తే మన తెలుగు డైరెక్టర్ తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన ఒక మాస్ కమర్షియల్ సబ్జెక్ట్ లా అనిపించింది. మొత్తం యాక్షన్ బైట్స్ తో నింపేశారు. నాకైతే కొత్తగా ఏం అనిపించలేదు, ఎక్సెప్ట్ సన్నీ డియోల్ అండ్ రణదీప్ హూడా ప్రెజెన్స్ తప్పించి. బట్ గోపిచంద్ గారి మీద నమ్మకం ఉంది, ఏదో ఒక మ్యాజిక్ చేస్తారని. అండ్ ఈ మూవీలో నభా నటేష్ ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు. అయితే ఇది April 10th రిలీజ్ అవుతుంది. అదే రోజు అజిత్ గారి గుడ్ బైడ్ అగ్లీ కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్, జపాన్లో ఎన్టీఆర్ గారికి మంచి మార్కెట్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ గారి దేవరా మూవీని ఈ March 28న అక్కడ రిలీజ్ చేస్తున్నారు. కొరటాల శివ గారు ఎన్టీఆర్ అన్న ఇద్దరు కలిసి మూవీ ప్రమోషన్స్ లో అటెండ్ అవుతున్నారు. దేవర పాటలు అయితే సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అయ్యాయి. మరి దీని ఓపెనింగ్ డేలో జపాన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. తెలుగు నుంచి జపాన్లో రిలీజ్ అయిన మూవీస్ లో త్రిబుల్ మూవీ నెంబర్ 1లో ఉంది. కల్కి, సలార్ రిలీజ్ అయ్యాయి కానీ త్రిబుల్ రికార్డ్ ని బీట్ చేయలేకపోయాయి. హోప్ దేవరా మూవీ బీట్ చేస్తుందేమో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చి, చిరంజీవి గారు అనిల్ రావుపూడి గారి ప్రాజెక్ట్ కి సంబంధించి ఫార్మల్ పూజా సెరమనీ మోస్ట్లీ ఈ ఉగాదికి జరిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మూవీలో 2 హీరోయిన్స్ ఉండబోతున్నారు. అందులో అదితిరావు హైద్రిని వన్ ఆఫ్ ద యాక్టర్స్ గా తీసుకోబోతున్నారంట. మూవీ అయితే జూలై ఆర్ జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఫిక్స్. నెక్స్ట్ న్యూస్, రీసెంట్ గా వరుణ్ తేజ్ గారి 15th మూవీ పూజా సెరమనీ అఫీషియల్ గా లాంచ్ అయింది. దీనికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ కూడా కన్సిడరేషన్ లో ఉంది. ఇది ఒక అన్కన్వెన్షనల్ ఇండో కొరియన్ హారర్ కామెడీ అడ్వెంచరస్ థీమ్ తో ఉండబోతుందంట. మెర్లపాక గాంధీ గారు డైరెక్ట్ చేస్తారు. ఇంక ఈ మూవీ తర్వాత వరుణ్ తేజ్ గారు టచ్ చేసి చూడు మూవీ డైరెక్టర్ విక్రమ్ సిరికొండతో ఒక మూవీ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి, అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్టు మైథాలజీలో ఎవరు టచ్ చేయలేని ఒక స్టోరీతో వస్తుంది. హోల్ ఇండియా సర్ప్రైజ్ అయ్యే విధంగా ఆ మూవీ ఉండబోతుంది. బడ్జెట్ అయితే 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రీ ప్రొడక్షన్కే ఎక్కువ టైం పడుతుంది. అందుకే ముందు అట్లీ గారి ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు బన్నీ. ఇంకా ఆర్య 2 రీ-రిలీజ్ బన్నీ గారి బర్త్డేకి రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ దాని మీద ఎటువంటి ఇన్ఫో లేదు. దట్టు ఈద్ టైంలో బోల్డ్ అని మూవీస్ ఉన్నాయి. థియేటర్స్ దొరకడం కూడా కష్టమే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అల్లు అర్జున్ గారి నాయనమ్మ గారికి కొంచెం సీరియస్గా ఉండడంతో అల్లు ఫ్యామిలీ నుంచి ఏ అప్డేట్స్ రావని చెప్తున్నారు, చూడాలి. అండ్ పుష్ప 2 జపాన్ రిలీజ్ చేయడానికి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ముందు ట్రైలర్ కట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చి, సాయి దుర్గ తేజ్ గారితో సంపత్ నంది గారు అనౌన్స్ చేసిన గాంజా శంకర్ టైటిల్ మీద యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అబ్జెక్షన్ చెప్పిందని ఆ మూవీని సెలవు చేసి పడేశారు. జస్ట్ టైటిల్ మార్చమంటేనే ప్రాజెక్ట్ సెలవు చేసేలా అని సంపత్ నంది గారిని అడిగితే అదొక్కటే కాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఇన్ని నెగిటివ్ ఆరో మధ్య మూవీని సెలవు చేసేసి వచ్చిందన్నారు. ఎంత హైప్తో వచ్చిందో ఇది, అంతే హైప్తో క్లోజ్ అయిపోయిన ప్రాజెక్ట్. నెక్స్ట్ న్యూస్, రాఘవ్ లారెన్స్ గారి హారర్ ఫ్రాంచైజీ కాంచనా 4 షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. ఆల్రెడీ 30% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ షూట్ లో పూజా హెగ్డే గారు, నోరా ఫతేహి కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ రన్నింగ్ కి మూవీ రిలీజ్ అవ్వచ్చు. దీనికి 100 కోట్లు బడ్జెట్ ఎఫోర్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చి, విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీలో సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్లారు టీమ్ యూనిట్. 1 వీక్ అక్కడే షూట్ జరుగుతుంది. May 13th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీ ప్లాట్ మీద ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. ట్రైబల్ పీపుల్ కి లీడర్ అయిన విజయ్ దేవరకొండ గారి బ్రదర్ సత్యదేవ్ చనిపోయాక ఆ ట్రైబల్ పీపుల్ లైఫ్ మీద హోప్స్ వదిలేసుకున్న టైంకి అతని డెమైజ్ లో విజయ్ గారు ఎంట్రీ ఇస్తారంట. అందుకే ఎన్టీఆర్ గారి టేజర్ లో చెప్పినట్టు కొత్త రాజు కోసం వాళ్ళంతా ఎదురు చూస్తున్నారని చిన్న హింట్ వదిలినట్టున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మూవీ రావాలి. అట్లీస్ట్ చిన్న గెస్ కొట్టడానికైనా ట్రైలర్ అయినా వదలాలి. అండ్ ఇది బిగ్ బడ్జెట్ మూవీ అవడం వల్ల రెమ్యునరేషన్ కొంచెమే తీసుకుని రిలీజ్ అయ్యాక ప్రాఫిట్స్ తీసుకోబోతున్నారు విజయ్. అండ్ నెక్స్ట్ న్యూస్, April 18th రావాల్సిన అనుష్క శెట్టి అండ్ క్రిష్ గారి ఘాటీ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. కొన్ని రోజులు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు. ఇంకా ఆ ప్లేస్ ని ఒక రోజు ముందుగానే వదిలేట్టు ఆక్యుపై చేసుకుంది. అండ్ ప్రియదర్శి గారి సారంగపాణి జాతకం April 18th రిలీజ్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ కమిటీ కుర్రోలు మూవీతో ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన నిహారిక కొణిదెల ఇప్పుడు తన నెక్స్ట్ ఫిలిం మానసా శర్మ అనే ఫీమేల్ డైరెక్టర్ తో చేయబోతున్నారు. షార్ట్ టైంలో దీని మీద అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చి వెంకీ అట్లూరి గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూర్య గారితో చేయబోతున్నారు. దీన్ని నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ మారుతి 800 కార్ ఇంజిన్ చుట్టూ తిరిగే కథ అని కొన్ని స్పెక్యులేషన్స్ వినబడుతున్నాయి. బట్ అది ఫాల్స్ న్యూస్. ఇట్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అన్ని సెట్ అయితే షూటింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఆ నెక్స్ట్ వెంకీ గారు చిరంజీవి గారు లైనప్ లో ఉన్నారు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఈ మార్చ్ 27 రామ్ చరణ్ గారి బర్త్డే. సో RC16 నుంచి గ్లిమ్స్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ లాంగ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ గ్లిమ్సీ పనుల్లోనే ఉన్నారు బుచ్చిబాబు గారు. అయితే బన్నీ గారి నాయనమ్మకి బాగోలేకపోవడం వల్ల ఈ అప్డేట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చరణ్ గారికి కూడా ఆవిడ అమ్మమ్మ అవుతారు. ఒకవేళ ఈ 2 days లో ఆమె హెల్త్ కండిషన్ రికవర్ అయ్యి గ్లిమ్స్ వస్తుందా అంటే RC16 లో రామ్ చరణ్ క్యారెక్టరైజేషన్ ని ఆ ప్రపంచాన్ని చూపించేలా ఒక 40 to 50 seconds గ్లిమ్స్ అయితే రెడీ అయిపోయింది. కానీ AR రెహమాన్ గారు RR ఇవ్వడం ఒక్కటే పెండింగ్ లో ఉంది. ఈ 2 days లో ఆ వర్క్ ఫినిష్ అయితే టీజర్ వస్తుంది, లేదంటే లేట్ అవ్వచ్చు. అండ్ ప్రాపర్గా ఇది చెప్పలేము. ఈ రోజు రేపట్లో అఫీషియల్ అప్డేట్స్ కోసం ఎదురు చూడాల్సిందే. అండ్ ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్. బట్ ఎప్పుడు వచ్చినా తెలుగు సినిమా హిస్టరీలో ఈ సినిమా నిలిచిపోతుందనే స్ట్రాంగ్ పాజిటివ్ ఒపీనియన్ నాకైతే ఉంది. సో దట్స్ ఇట్ గైస్. సండే టు ట్యూస్డే ఈవినింగ్ వరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ట్రెండింగ్ మూవీ న్యూస్ ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.